మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సత్యాన్ని బయటికి తీసుకొస్తారు. అయ్యో సార్, అలాంటివేం చేయకండి సార్. అలా చేశారంటే పోలీసులకు దొరికిపోతారు సార్. నేను ఈ ఇంటర్వ్యూ మీరు కాల్ చేయగానే ఎస్ మూర్తి గారు నేను విజయవాడ 8:30 చేరుతాను. పరమ దరిద్రపు కుటుంబ వేధమని ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారని చెప్పారే మాకు. ఒక్క వీడియో పోలీసుల దగ్గర ఉంది కదా, రిలీజ్ చేయమనండి. ఈ కోట్ ఏంటి, టీ షర్ట్ ఏంటి, ప్యాంట్ ఏంటి, టై ఏంటి? మోటార్ బైక్ కిందకి వెళ్ళిపోయింది అన్నారు కదా. శవం మీద మరమరాలు ఎలుగుతున్నవాడు మొహలా మొహం చూడు. ప్రవీణ్ యాక్సిడెంట్ అవ్వకుండా ఉంది కదా, ఇది యాక్సిడెంట్ కాదు. చూపిస్తా. ఆయన ఎందుకో చాలా ఇబ్బంది పడుతున్నాడు వెహికల్ నడపడానికి. చూడండి, నాకేం అర్థం కావట్లా. ఏమైంది అంత ఇబ్బందిగా తూలిపోతున్నాడు? నేను మందు కొట్టాను కూడా నేను అంటలా. ఇది హత్య. ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి క్రైమ్ స్పాట్ వరకు ఆయన 2 సార్లు పడిపోవడం, పోలీస్ హెల్ప్ చేయడం. చచ్చిపోతాం, మేము పొద్దుటే మొంత తాగపోతే చచ్చిపోతాం. అవునా, నేను పొద్దున్న నుంచి తాగనండి. ఇప్పుడు తాగినా, నేను ఇప్పుడు తాగినా. లోకాలే పాలిస్తాం. తాగుబోతుంటే ఎందుకంత తులకనా, తాగి తాగేది పచ్చింది గనకనా. ఎర్లీ మార్నింగ్ 3 ounces వేయాలి. 3 ounces వేయకపోతే చచ్చిపోతాం మేము. నేను బీరు తాగినప్పుడు, నేను బీరు తాగినా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో రేట్ చేస్తాను. పిచ్చి కుంక. ఆ ఫుటేజ్ ని బయటికి తీయమనండి. అందరి నోర్లు నేను మూయిస్తా. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. ఏపీ హైకోర్టులోనే వినిపిస్తాను, సుప్రీం కోర్టులోనే వినిపిస్తాను. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. మంచి అవకాశం ఇస్తారని ఒప్పుకున్నాను. చాలా విచారం ఏంటంటే ఆయన నన్ను మాట్లాడనివ్వలేదు. ప్రవీణ్ పగడాల హత్య అని, ప్రవీణ్ తాగుబోతూ ఆయనే తాగేశాడు. పోస్ట్ మార్టం కాకముందే ఇది యాక్సిడెంట్ అని చెప్పిన పోలీసులు నమ్ముదామా? మన రక్షకుడు వచ్చేసాడు, మన యుగాంతపు రక్షకుడు వచ్చేసాడు. అందుకే ఎవడు పోలీసులు నమ్మట్లేదు. ఇలాంటి టైంలో అనంతు నువ్వు నోరు మూసుకుంటే ఎంత బాగుంటుందో. కోర్టుల మీద, పోలీసుల మీద ప్రజలకి నమ్మకం పోయింది. చేతులకి చెప్పులేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. రాష్ట్రాన్ని కాపాడాలి, 20 కోట్ల క్రైస్తవులకి న్యాయం చేయాలి. అయితే పాత నిబంధన గ్రంథంలో 3వ ఖండంలో 30వ చాప్టర్లో ఏముందో చెప్పరా? దాన్ని అడ్డం పెట్టుకుని హత్య అనడం తప్పు. నేనేమన్నాను సార్, రక్తపాతం జరిగి తీరాల్సిందే. దశలు మారతాయి. బట్ ప్రిలిమినరీగా స్పాట్ లో ఏం జరిగింది, యాక్సిడెంట్ అని రిపోర్ట్ అయింది. పొద్దునే మొదలెట్టారా? ప్రపంచ శాంతి దూత ఈ స్థాయిలో మాట్లాడేటువంటి ఆధారాలు ఏంటని. మీకంటే తక్కువ పాస్టర్లు చాలా మాట్లాడారు. తక్కువ ఎక్కువ అని నా ఉద్దేశం. తిట్టాల్సినవన్నీ తిట్టారు కానీ రెస్పెక్ట్ ఎందుకులేండి. ఎక్స్పాన్షన్ లేని వాళ్ళు నా స్టూడియోకి వస్తే కడిగేద్దును. ఇప్పుడు రెస్పెక్ట్ ఒకటైనా దానికి అదనంగా ఇంకేమైనా ఇస్తారండి? జ్యోతిషాల పేరుతో హిందువులు దోచుకుంటున్న వాళ్ళని కూడా తెగ కడిగేశా. అలాగా, సంతోషం. నా మీద కేసులు పెట్టారు. 5 కోట్లు తిన్నాను ఆరోపణలు చేశారు. పిచ్చి ఆరోపణలు. మీరేం తగ్గకండి సార్. బోల్డ్ అంత ఇన్వెస్ట్ చేసి 10 మందిని పెట్టాను. మరి ఎందుకు ఎలిగేషన్ చేస్తారు పూర్తిగా మాట్లాడకుండా? ఎందుకు అడిగాను, దేనికి అడిగాను, ఎవరిని అడిగాను? మీరే రెచ్చగొడుతున్నారు. మీరు అందరూ రెచ్చగొడుతున్నారు. గాలి తిరుగుళ్ళు మానేయండి మీరు కుర్ర కుక్కలు. నష్టమేం లేదు, నాకు నష్టమేం లేదు. నిజాలు చెప్పని వాడు బెదిరిస్తే ఎలా? నిజం చెప్పడానికి సాహసించండి. మనం అందరం ప్రార్థించాలి. ఎందుకంటే 22 సార్లు నాతో ప్రార్థన చేయించుకున్నారు ఆయన. ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ కూడా ఎందుకండి అన్ని రెచ్చగొట్టే మాటలు తప్పు కదా? చంపేస్తారా? ఎదవ లాజికల్ చెప్తావేంట్రా? నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? మొన్నటిదాకా నేను కమ్యూనిస్ట్, నేను క్రిస్టియన్, నేను ఇది, నేను అది అని. ఎంత నేషనల్ చేసావా? ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేయండి. ఆయనకు ప్రార్థన అంటే ఇష్టం, భక్తి అంటే ఇష్టం. ఫేస్ అందంగా ఉంది. అయినప్పటికీ ఇప్పుడు మచ్చ ఆయన మీద పడకూడదు. తాగు తప్పు కాదు కదా, అవన్నీ మనకు బయటకు లాగవసరం లేదు. ఇప్పుడు టైం వేస్ట్. జనం తిరణాల్లో కుక్కను కొట్టినట్టు కొడతారా నిన్ను?
కళ్ళు దాగి గంతేస్తాం సరదాగి చిందేస్తాం. అండి నా బండి పోదామని ఏమున్నది 60, నేను కొన్నది 60,000కి. ఈ రెచ్చగొట్టే మాటలొద్దు అంటున్నాను. అదే నాకు అర్థం కావట్లేదు. అన్పార్లమెంటరీ నీ బట్టలు పీకుతా, అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. నంగా నడిపిస్తా, ఆట తీస్తా. మూర్తి గారే డైరెక్ట్ గా కాల్ చేసి మీ ఇంటర్వ్యూ కావాలన్నారు. పక్కన గుద్దు ఏందామని అడిగి ఉంటాడు ఎప్పుడు. ఆయనకు ఫైన్ వేయాలి, ఆయన్ని కాపాడాలి. ఆయనకు భోజనం పెట్టారట, లడ్డూలు ఇచ్చారట. వాళ్ళు ఏమిటి గుసగుసలాడుకుంటున్నారు? ఒక పెద్ద మనిషి ఏమో చెప్తున్నారు నిన్న మొన్న, మాకు సత్తా లేదు, మా నాయకులు ఏం చెప్తే అది చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. మీ పాలనలో సత్తా లేదన్న విషయం మాకు తెలుసు. వేయండి, సిట్ వేయండి, ఏం జరిగిందో మొత్తం కనుక్కోండి. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాకు అర్థం కాదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో అడుగడుగున రాష్ట్రంలో ఏదో ఒక మూల ప్రతిరోజు ఏదో ఒక అఘాయిత్యం జరుగుతూనే ఉంటుంది. ఏమన్నంటే మాకు మహిళలంటే అపారమైన గౌరవం, మేము మహిళా సంక్షేమం చాలా చేస్తాము, మా ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం ముక్కు మీద గుద్దారంటే బ్లడ్ పడుతుంది. ఇలాంటి ప్రజలకు కూడా అర్థమైంది మీ పాలనలో సత్తా లేదన్న విషయం. ఆ పాపకి ఇలా జరిగితే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు ఈ పెద్ద మనిషి ఆయన కళ్ళలో చూసి నేను మాట్లాడలేకపోతున్నా నిజంగా. కామెడీ చేస్తున్నావా? అంటే ఏం కప్పి పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, ఏం దాచిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. మాట్లాడితే తప్ప అంటే అప్పటి వరకు మీకు విషయాలు ఏవి గుర్తు రాలేదా? మీకు జరిగే విషయాలు ఏమి తెలీదా? తెలిసినా తెలియనట్టు ఊరుకుంటున్నారా? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? కొన్ని అనుమానాలు ఉన్నాయి మాకు, ఆ అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి వాళ్ళు చెప్పేటువంటి పాయింట్స్ కూడా ఎవరు వినట్లేదు. నమ్మకం లేదు. ఏంటిది అంటే ఏం చెప్తున్నారు అంటే ఇంకా ఏం చేసినా సరే ఇది నిజంగా ఆత్మహత్యాయత్నమా లేకపోతే హత్యాయత్నమా దీని సైజ్ చూసా మాట్లాడుతుంటారు. సంక్షేమ సంఘ దేవుడేరుగా, ముందు ఇలాంటి తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇవ్వండి. ఇంటికెళ్ళి 2-3 days రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి మీరు వీళ్ళతో మాట్లాడే సత్తా మీకు ఉంది కదా, అదైతే చేయగలరు కదా. కనీసం ఆపరణ చేసి మేము చూసుకుంటామనే ధైర్యాన్ని ఏమన్నా కూటమి అధికారులు ప్రజలకు ఇస్తున్నారా? అడుగు తింటున్నారా? పర్వాలేదండి, పాలే ఉన్నాము. మీరు అడుగు తింటలేదు కదా, లాభం ఉంటేనే చేసేది. ఆయన రోడ్డు మీదకి వస్తే అరచేతిలో హారతలు ఇచ్చారు, అదైతే చేయగలరు కదా. కనీసం ఆపరణ చేశారా మీరు? గంగా నది మన కురాన్ని కలుషితం చేయడానికి పుట్టిన కుటుంబం. ఏ యాప్లు తీసుకొచ్చారు మనందరికీ తెలుసు. ఇదేట అనుకున్నా, అది వింత అనుకుంటే ఇది వింటున్నారు వింత. ఈ రోజున మీరు రోడ్ల మీదకి వస్తే హాయి కూడా చెప్పరు ఎవరు. సీతాదేవి నాన్న పేరేంటి? దయచేసి ఇప్పుడైనా సరే మీరు ఈ విషయాన్ని పట్టించుకుని. నువ్వు లంగరావుసు రాని అని నాకు అర్థమైపోయింది. వీడియోలు చూసి వాళ్ళకి కిక్కు పొందుతున్నారు కానీ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయట్లేదు. ఇంకెలా పెరుగుతారా మనకి సబ్స్క్రైబర్స్? ఎప్పుడు అవుతుందా 5 million? మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.